ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్లేస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నిన్న ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ మీద ఇరాన్ మళ్ళీ డ్రోన్స్తో అటాక్ చేసింది. నిన్న మన భారతదేశం కేరళ తిరువనంతపురం నుంచి స్టార్ట్ అయిన ఎమిరేట్స్ ఫ్లైట్ మధ్యలోనే రిటర్న్ అయ్యి తిరువనంతపురంకే మళ్ళీ వచ్చేసింది. ఒక ఇండియాకి సంబంధించిన ఫ్లైట్స్ మాత్రమే కాదు, దుబాయ్కి వెళ్లాల్సిన చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇరాన్ ఎందుకు మళ్ళీ దుబాయ్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్ చేస్తుంది? అసలు అమెరికాకి ఇరాన్కి కథ యుద్ధం, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఆ టాపిక్స్తో పాటు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఒక మినీ వార్ జరుగుతుంది. పాకిస్తాన్ చేసిన దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 400 మంది చనిపోయారని రిపోర్ట్స్ వస్తున్నాయి. వీటి గురించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రోజు నిద్రపోయే ముందు 5 నుంచి 7 నిమిషాల్లో జియో పాలిటిక్స్, నేషనల్ ఇంటర్నేషనల్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మన తెలుగు ట్రూత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మాత్రమే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో చూడగలుగుతారు. యూట్యూబ్ కూడా మీ ఫీడ్లో తీసుకొస్తుంది. అమెరికాకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. ఇరాన్ ఎందుకు సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ అలాగే మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద అటాక్ చేస్తుంది? ఇరాన్ డైరెక్ట్గా అమెరికా మీద అటాక్ చేయలేదు. ఇరాన్కి అమెరికాకి మధ్య 11,000 కిలోమీటర్స్ పైన డిస్టెన్స్ ఉంటుంది. ఇరాన్ దగ్గర అంత లాంగ్ రేంజ్ మిసైల్స్ టెక్నాలజీ లేదు. కానీ అమెరికా దగ్గర వాళ్ళ ప్లేస్ నుంచే ఇరాన్ మీద అటాక్ చేయడానికి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, అలాగే టెక్నాలజీ కూడా ఉంది. అయినా సరే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద ఎందుకు ఇరాన్ అటాక్ చేయాలి? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అమెరికాకి వార్ బేసెస్ ఉన్నాయి. ఖత్తర్లో అమెరికాకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే బిగ్గెస్ట్ మిలిటరీ బేస్ ఉంది. ఇక్కడ మాక్సిమం 10,000 మంది దాకా అమెరికా సైనికులు ఉంటారు. బహ్రెయిన్లో అమెరికాకి ఒక పెద్ద నేవీ బేస్ కూడా ఉంది. పార్షియల్ గల్ఫ్ నుంచి వచ్చే అమెరికా షిప్స్కి ఇవి రక్షణ కలిగిస్తాయి. కువైట్లో కూడా క్యాంప్ ఆర్ఫిన్ అనే ఒక మిలిటరీ బేస్ ఉంది. ఇక్కడ చాలా వరకు అమెరికా మిలిటరీ కావాల్సిన వెపన్స్ అలాగే ట్యాంకర్స్ ఉంటాయి. యూఏఈలో కూడా అమెరికాకి ఆల్ దఫ్రా అనే ఎయిర్ బేస్ ఉంది. ఇక్కడ అమెరికాకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్ ఉంటాయి. సౌదీ అరేబియాలో కూడా అమెరికాకి వార్ బేస్ ఉంది. ఇలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న చాలా కంట్రీస్లో అమెరికాకి వార్ బేసెస్ ఉన్నాయి. స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు అమెరికాకి ఇరాన్కి టోటల్గా 11,000 కిలోమీటర్స్ పైన డిస్టెన్స్ ఉంటుంది. అమెరికా దగ్గర టెక్నాలజీ, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నప్పటికీ అక్కడి నుంచి మిసైల్స్ని ప్రయోగించడం, ఆపరేట్ చేయడం కష్టమవుతుంది. అందుకే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ వార్ బేసెస్ నుండి అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. కానీ ఇరాన్కి మాత్రం అమెరికా మీద డైరెక్ట్గా అటాక్ చేయడానికి వాళ్ళ దగ్గర అంత లాంగ్ రేంజ్ మిసైల్స్, టెక్నాలజీ లేదు. వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న అమెరికా వార్ బేసెస్ మీద అటాక్ చేయడం. వార్ బేసెస్ మీద మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న పబ్లిక్ ప్లేసెస్ మీద కూడా ఇరాన్ అటాక్ చేస్తుంది. మాకు వ్యతిరేకంగా అమెరికాకి హెల్ప్ చేసి అమెరికా వార్ బేసెస్ని పెట్టుకోవడానికి మీరు ప్లేస్ ఇచ్చారు. అమెరికా అందువల్లే ఇరాన్ మీద దాడి చేయగలుగుతుంది. అందువల్లే ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న పబ్లిక్ ప్లేసెస్ మీద అటాక్ చేస్తుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద అటాక్ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది, సియా వర్సెస్ సున్నీ. ఇరాన్ ఒక సియా ముస్లిం కంట్రీ, కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న చాలా దేశాలు సున్నీ ముస్లిం కంట్రీస్. మిడిల్ ఈస్ట్లో ఎవరు నాయకుడుగా ఉండాలనే దానిపై ఈ దేశాల మధ్య, సియా వర్సెస్ ముస్లిం దేశాల మధ్య ఎప్పుడు పోటీ ఉంటుంది. ఇరాన్ తన పట్టు నిరూపించుకోవడానికి ఈ దేశాల్లో తిరుగుబాటుదారులకు సపోర్ట్ చేస్తూ ఎప్పుడు గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇలా ఎటు చూసినా ఇరాన్ వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద అటాక్ చేయడం. ఇలా అటాక్ చేయడం వల్ల అమెరికా మీద కూడా ప్రెషర్ పడుతుంది. కంటిన్యూస్గా ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద దాడులు జరిపితే అమెరికా వార్ బేసెస్ ఉండడం వల్లే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద ఇరాన్ దాడులు జరుపుతుందని అమెరికా మీద ప్రెషర్ పడుతుంది. అమెరికా 2 రోజుల ముందు ఇరాన్కి మెయిన్ పిల్లర్ అయిన కార్గ్ ఐలాండ్ మీద అటాక్ చేసింది. ఇరాన్ ఎకనామికల్గా సర్వైవ్ అవ్వాలంటే ఈ కార్గ్ ఐలాండ్ వాళ్ళకి చాలా ముఖ్యం. ఇక్కడి నుంచే వాళ్ళ 90% క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాంటి మెయిన్ పిల్లర్ మీద అమెరికా అటాక్ చేసింది. ఇరాన్ దానికి ముందే చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది, కార్గ్ ఐలాండ్ మీద కన్ను పెడితే భయంకరంగా దాడులు చేస్తామని. ఈ టాపిక్ మీద ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను, లింక్ ఐకార్డ్లో వస్తుంది. ఆ కార్గ్ ఐలాండ్కి ప్రతీకారంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ఆయిల్ ట్యాంకర్ మీద నిన్న అటాక్ చేసింది. మన ఇండియా తిరువనంతపురం నుంచి స్టార్ట్ అయిన ఫ్లైట్ మధ్యలోనే రిటర్న్ అయింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్యాసింజర్ సేఫ్టీ ముఖ్యమని చెప్పి ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కొన్ని ఫ్లైట్స్ ని మాత్రమే అలో చేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అమెరికా ఇరాన్ యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుందో మనం ఆలోచిస్తుంటే ఇప్పుడు పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి వార్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ బార్డర్ ఇష్యూ వల్లే మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. 1893లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య బార్డర్ గీత గీసింది. కానీ ఈ బార్డర్ గీతని అసలు గుర్తించమని ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది. ఈ బార్డర్ ఏరియాలో పస్తాన్ అనే ఆఫ్ఘనిస్తాన్కి చెందిన తెగ ప్రజలు ఉండేవాళ్ళు. అందువల్లే ఈ బార్డర్ ప్లేస్ మాది అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇది ఇంటర్నేషనల్ బార్డర్ అని చెప్పి ఫెన్సింగ్ కూడా వేసేసింది. తర్వాత తాలిబాన్లు పదే ఆ ఫెన్సింగ్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ ఏం చెప్తుందంటే టీటీపీ అనే టెర్రరిస్ట్ క్యాంప్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఈ టెర్రరిస్ట్ క్యాంప్ పదే మా మీద అటాక్ చేస్తుంది. ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్కి ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. ఆ టీటీపీ టెర్రరిస్ట్ క్యాంప్స్ని మాకు అప్పగించాలని ఆఫ్ఘనిస్తాన్ని మేము చాలాసార్లు అడిగాము. కానీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ మా ప్లేస్లో అసలు ఉగ్రవాదులే లేరు అని చెప్తున్నారు. ఈ ఒక్క రీజన్ పేరుతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద డ్రోన్స్తో అటాక్ చేసింది. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్లో ఉన్న ఆఫ్ఘనిస్తానీ ప్రజల్ని ఏ కనికరం లేకుండా తరుముతూ కొడుతూ వాళ్ళ దేశానికి పంపించేశారు. ఇది పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య గొడవ పెద్దదవడానికి కారణమైంది. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. అంటే డ్రగ్స్ అలవాటైన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ఒక హాస్పిటల్. పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్స్తో ఆ హాస్పిటల్ మీద అటాక్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ అటాక్ చేయడం వల్ల ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్, డాక్టర్స్, స్టాఫ్ అందరూ కలిపి 400 మంది దాకా చనిపోయారని చెబుతున్నారు.
అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం మేము కేవలం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మాత్రమే అటాక్ చేశామని చెప్తున్నారు. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా బార్డర్స్లో ఉన్న పాకిస్తాన్ సైనికుల మీద అటాక్ చేశారని, పాకిస్తాన్లో సైనికులు కూడా కొంతమంది చనిపోయారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, పాకిస్తాన్కా ఆఫ్ఘనిస్తాన్కా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.